ఈరోజు మనం వాక్యం జ్ఞాపం చేసుకుందాం. అపోస్తలుల కార్యాల్లో 16వ అధ్యాయంలో 16వ వచనం జ్ఞాపం చేసుకుందాం. మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యం పెట్టినదై శోధి చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించిన వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగున అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెని వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయిన. మిగిలిన ఆ తర్వాత జ్ఞాపం చేసుకుందాం. ఇక్కడ పౌలు, శీల, అదే విధంగాను ఇంకా కొద్దిమంది వారందరూ కూడా ఆ పట్టణంలో సువార్త చెప్పడానికి వెళ్ళారు. ఆ పట్టణంలో కొద్ది రోజులు అక్కడ ఉన్నారు. అక్కడ లుదియా అనే ఆమె ఇంటికాడికి వెళ్ళి కూడా ఆతిథ్యం తీసుకుని అక్కడ సువార్త చెప్పడానికి సమాజ మందిరంలోకి, అంటే మందిరంలోకి వెళ్ళటానికి వాళ్ళు ప్రయాణం అయ్యి ఆ సమయంలోనూ రోజు ఆ దారంటే వస్తూ ఉంటారండి. వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ దారిలోను అక్కడ ఒక అమ్మాయి ఎప్పుడు కూడా సోది చెప్తూ ఉండేదండి. ఆమె ద్వారా కొంతమంది లబ్ధి పొందుకుంటూ ఉండేవారు. ఆమె ద్వారా, అంటే ఆమె సోది చెప్తూ ఉంటే ఆమె ద్వారా ఆదాయం సంపాదించుకోవటానికి వారు వ్యాపారం చేస్తూ ఉండేవారు. ఇందుకు సోది ఎవరు చెప్తున్నారు? ఆమెలో ఉన్న ఒక దెయ్యం అండి. అందుకంటే వాటికి కూడా కొన్ని శక్తులు ఉంటాయి. జరగబోయే విషయాలు కొన్ని చెప్తూ ఉంటుంటే వాళ్ళందరూ వచ్చి కొన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళు కూడా ఏమేమి విషయాలన్నీ కూడా చెప్పించుకుంటూ ఉండేవారు. అది వారికి పెద్ద మంచి లాభకరం అయిపోయిందండి. వీళ్ళు ఆ పట్టణంలోకి వచ్చినప్పుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడల్లా కూడాను వీరిని చూసి, వీరు సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులు అని రోజు కూడా వీళ్ళ వెనకాల నిలబడి గట్టిగా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తూ ఉండేదండి. అయ్యో, వీళ్ళందరూ కూడా సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ సువార్తను, అంటే ఆయన ఒక రక్షణ సువార్తను చెప్పడానికి వారు వస్తూ ఉన్నారు అని రోజు కూడాను బహిరంగంగా అందరికి వినపడేలా గట్టిగా కూడా ఆమె చెప్తూ ఉండేదండి. అలా ఒకరోజు 2 రోజులు కాదండి, చాలా రోజులు అలా చెప్పేటోడికి పౌలు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి, సువార్త అనే విషయానికి వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయండి. ఆ రోజుల్లో కూడా అంగీకరించేవారు కాదు. ఎందుకంటే ఈ యొక్క సువార్త ఎటువంటిది? ఏ వార్తను చెప్పండి తీసుకుంటారేమో, కానీ సువార్త కాడికి వచ్చేటప్పటికి ఇబ్బంది పడతాయి. ఎందుకంటే ఇక్కడ సువార్త ఎవరితో వస్తుంది? అది నిజదేవుడైనటువంటి దేవుని యొక్క రక్షణ సువార్త అండి. సాతాను ఎప్పుడు కూడా రక్షణ సువార్తకి అంగీకరించదండి. పాపం నుంచి విడుదల పొందుకోవడం అనేది సాతానికి ఇష్టం ఉండదు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఎవరు అంగీకరించే మనసు ఉండదండి. అందుకని ఆయనలు చూడండి, ఇవాళ చూడండి, వేటికి అభ్యంతరం పెట్టరు, కానీ సువార్త చెప్తాం అనేటప్పటికి ఏమొస్తుందండి? కోపం వస్తుంది. ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఇష్టానుసారంగా కొడతారు, అవసరమైతే ప్రాణాలు కూడా తీసేస్తారండి. అంగీకరించరు. ఆ రోజుల్లో రోమీ ప్రభుత్వాలు ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి అండి. ఎందుకంటే వాళ్ళు చెప్పే వర్తమానం ఎటువంటిది? రక్షణ సువార్త అండి. అంటే మనం రక్షించేటువంటి సువార్త. అది వాళ్ళు అంగీకరించరు. ఎందుకంటే వాళ్ళు ఉన్నది ఎవరు? ఆ సాతాను ఏం చేస్తాడు? అంగీకరించినవాడండి. ఇప్పుడు అదే పరిస్థితి అక్కడ. రోజు ఇదే పని చేస్తుంటే, ఎందుకంటే వీళ్ళు అంతకుముందు అలా చేసినా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోయేవారు. కానీ రోజు ఇదే చేసేటప్పటికి ఈయన బాధపడి మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పి ఆమెలో ఉన్నటువంటి దెయ్యాన్ని ఆయన గద్దించాడండి. సాతాను,
ఈమెలోంచి నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పి యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నానని చెప్పి ఆయన ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో ఆమెలో ఉన్న దెయ్యం బయటికి వెళ్ళిపోయింది. దెయ్యం బయటికి వెళ్ళిపోతే ఇంకా వాళ్ళకి లాభం ఎక్కడ వస్తుందండి? ఎప్పుడైతే ఆ పిల్లల్లో శక్తులు పోయినాయి అని తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడాను వీళ్ళందరినీ పట్టుకుని అక్కడే కొట్టి వాళ్ళని అక్కడ ఉన్న గ్రామశాల అంటారు. ఎందుకంటే ఇప్పుడు కూడా గ్రామశాలలు ఉంటాయండి. పెద్ద కత్తిరిపాకలాడది వేసి అక్కడ న్యాయం చెప్తూ ఉంటారు అక్కడున్న పెద్ద మనుషులు. వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి ఇంకా ముందు చదువు చూసి పౌలను శీలను పట్టుకుని గ్రామపు సావిడిలోకి అధికారుల యొద్దకు తీసుకుని పోయిరి, ఈడ్చుకుని పోయిరి. అంతటా న్యాయాధిపతుల వద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులయుండి రోమీయులైన మనము అంగీకరించుటకు చేయుటికైనను కూడని ఆచారములను ప్రచురించు మన పట్టణమును గలిబిలి చేస్తున్నారు. అంటే ఆ మాటకి అర్థం ఏంటమ్మా? ఇక్కడ అల్లరి సృష్టిస్తున్నారు. సువార్తకి ఎంత శక్తి ఉందండి? ఏదైనా వింటారు కానీ సువార్త కాడికి వచ్చేటోడికి ఏదో జరిగిపోతుందని చెప్పి పెద్ద అలర్జడి వచ్చేస్తుంది. ఎందుకంటే సాతాను ఆటలకు సాగమండి. ఇప్పుడు నిజదేవుని యొక్క సువర్తమానం అంటే రక్షణ వార్త బయటకు వచ్చిందంటే ముందు సాతాను అక్కడి నుంచి ఆ సువార్త ప్రకటిస్తున్న వారిని బయటకు పంపే వరకు కూడా నిద్రపోదండి. ఎప్పుడైతే అంతా జరిగిందో వాళ్ళ దగ్గర వచ్చి చెప్తున్నారు అన్నమాట, ఇలా గలిబిలి చేసేస్తున్నారు. అప్పుడు జనసమూహం వారి మీదకు దొమ్మిగా వచ్చి న్యాయాధిపతులను వారి వస్త్రము లాగివేసి వారి బెత్తములతో కొట్టివేయమని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు తిన్న తర్వాత కొట్టిన తర్వాత చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు ఆజ్ఞను పొంది వారిని చెరసాల లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి కాళ్ళు చాపమని కాళ్ళకి కింద ఒక చెక్క పైన ఒక చెక్క పెట్టి ఆ రెండు చెక్కలు కూడా ఈ రెండు చెక్కలు కలిపి వేయటానికి బిడియం వేసి, అంటే ఈ రెండు చెక్కల మధ్యన ఒక బోల్ట్ బిగిచ్చేసి వాళ్ళు కూర్చుని వాళ్ళు లెగటానికి ఉండదు, పక్క జరగటానికి ఉండదు. ఎందుకంటే ఒక్కళ్ళకి ఒక్కొక్కటి కాదండి, ఇద్దరినే కలిపి ఒకే చెక్కకి మొత్తం 4 కాళ్ళు కలిపి కిందో చెక్క పైన చెక్క పెట్టి 2 బోల్ట్లు ఆ పక్కన బోల్ట్ ఈ పక్కన బోల్ట్లు బిగిచ్చేసి వాళ్ళని కింద కూర్చోబెట్టి అలా పెట్టేశారండి. మరి అన్ని బాధలు ఎందుకు పడుతున్నారు వారు? అమ్మా అలా దొంగతనం చేయలేదే, కనీసం ఎవరిని దూషించలేదే, ఎవరిని ఇబ్బంది పెట్టలేదే. కేవలం వారు చేసిన పని ఏమిటి? వారిలోని దెయ్యాన్ని అవతల వెళ్ళిపో అన్నారు అంతే. యేసు నామములో వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించారు. ఆ దెయ్యం వెళ్ళిపోయింది. ఎప్పుడైతే తమకున్న లాభం పోయిందని తెలుసుకున్నారో వీరి మీద కక్ష కట్టుకుని ఇవన్నీ చేయించారండి. వాళ్ళు ఎన్ని దెబ్బలు తిన్నారో విపరీతంగా కొట్టారండి. ఎన్ని కొట్టారు. కొట్టిందే కాకుండాను చెరసాలలో వేసి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు ఎప్పుడు కూర్చున్నా కదా కాళ్ళు సాపమని చెప్పి కాళ్ళు కింద చెక్కను కాళ్ళు పైన చెక్క మోకాళ్ళకి అధికారులకి మైన చెక్కలు బిగించేసి వాళ్ళని అలా కూర్చోబెట్టారండి. ఇద్దరు కలిపి ఒక చెక్క అలా కట్టడం అనేది బొండం అంటారండి. ఆ రకంగా బొండం వేసిన వాళ్ళు కదలలేరండి. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలి. వాళ్ళు అలా వేసిన తర్వాత అయితే మధ్యరాత్రి వేళ పౌలను శీలయు దేవునికి ప్రార్థించు. ఇక్కడ చూడండి, ప్రార్థనకు ఎంత శక్తి ఉన్నదో చూడండి. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నారండి? మధ్యరాత్రి వేళ. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన మనసు ఎవరి మీద ఉండాలండి? ఏ పరిస్థితులు అయినా సరే, కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దోషణలు వచ్చినా ఏ విషయంలో అయినా సరే మన మనసు ఎవరి మీద ఉండాలి? అర్ధరాత్రిలో
ఏ పరిస్థితిలో ఉన్నారండి వారు? కదలటానికి కూడా లేదండి, కనీసం కాళ్ళు సాపడానికి కూడా లేదు, కాళ్ళు పక్క జరుపుకోవడానికి కూడా లేదండి. ఒకరు జరిపారంటే రెండు వాళ్ళు ఇబ్బంది పడతారు. అంత కఠినమైన సమయంలోనూ వారు ఏం చేస్తారు అయితే వారు అర్ధరాత్రి వేళ పౌలను శీలయను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండి ఏం చేస్తున్నారండి? వారు పాడుతున్నారండి, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసుకుని ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడుతున్నారు. కీర్తనలు ఎప్పుడు పాడుతుండే మనం? సంతోషం వచ్చినప్పుడు, ఇబ్బందులు లేనప్పుడు పాటలు పాడతామండి. ఏదైనా పని వచ్చిందనుకోండి, పాటలు ఉండవు, కీర్తన ఉండదు, ఏమి శృతులు ఉండవు, ఆరాధనలు ఉండవండి, ఏమి ఉండవండి. కానీ ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలాగుంది? ఆ మాట పౌలు రాసిన దాంట్లో ఉంటుందండి, ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఎల్లప్పుడూ ఆనందించుడి. ఏ స్థితిలో ఉన్నా సరే, బాధలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులు ఉన్నా, కఠినమైన పరిస్థితులు వచ్చినా, సావు దగ్గరికి వెళ్ళిపోతున్నా సరే, ఆయన అంటాడు చూడండి, ఆయన మాట, బతుకుడే క్రీస్తే సావైనను మేలే. నీ బతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను, ఒకవేళ సావు వస్తే అది ఆ సావైన మేలే, క్రీస్తుతో పాటు నేను ఆయనతో పాటు అక్కడ పరలోకంలో ఉంటాను. సావైన మేలే, బ్రతుకుడే అయితే క్రీస్తు పని చేస్తాను, ఒకవేళ చనిపోతే శుభ్రంగా దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఉంటాను. ఎలాగైనా నాకు సంతోషమే. అందుకే ఎప్పుడు సంతోషించుడి, ఎల్లప్పుడూ సంతోషించుడి. ఎప్పుడు కూడా మనం సంతోషంతో దేవుని సేవించుకునే వారమే ఉండాలండి. ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన మొదలుపెట్టారో, ఆరాధించడం మొదలుపెట్టారో, కీర్తనలు మొదలుపెట్టారో, పక్కన ఉన్న ఖైదీలందరూ వింటున్నారు. పక్కన ఉన్న ఖైదీలు అందరూ వింటున్నారు. ఎప్పుడైతే వీళ్ళు బిగ్గరగా పాడటం మొదలుపెట్టి ఖైదీలందరూ వింటున్నారో అప్పుడు ఒక అద్భుతం జరిగిందండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగి చెరసాల పునాదులను అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకుని అందరి బంధకములను ఊడిపోయి కింద పడిపోయినాయి. భయంకరమైన ఆ సమయంలో భూకంపం అండి. ఎందుకంటే ఈ 3 రోజులు 4 రోజులు బట్టి వస్తున్నాయి చూడు భూకంపాలు. దగ్గర దగ్గర ఎన్ని వేల మంది చనిపోయారో కూడా తెలియదు. ఒక దేశంలో కాదు, 7-8 దేశాల్లో ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. అంత భయంకరమైన దోపు ఆ రోజు వచ్చిందండి. అందరి బంధకాలు ఊడిపోయినాయి. బంధకాలు ఊడిపోయేటప్పటికి ఆ సమయంలోనే అక్కడ ఉన్న చెరసాల నాయకుడికి కూడాను మెలకు వచ్చిందండి. చూసేటప్పటికి తలుపులన్నీ తీసేసి ఉన్నాయండి. తీసేసేటప్పటికి వీళ్ళు పారిపోయారని చెప్పి కత్తి తీసుకుని తను తాను చంపుకోపోయాడు. కానీ వీళ్ళందరూ ఈ రకంగా ఉండటానికి కారణం అంటే దేవుని వాక్యం అండి. సరే మత్తయి సువార్త 5:10 చూడమ్మా. నీతి నిమిత్తము అమ్మా, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. వారు సంతోషించిన కారణం ఏమిటండి? పరలోకంలో దేవుడు ఇవ్వబోయేటువంటి ఫలం కోసం అండి. ఇక్కడ దేవుని నామం కోసం. అందుకే వాళ్ళు ఏమి ప్రకటిస్తున్నారు? యేసయ్య నామాన్ని ప్రకటిస్తున్నారు. రక్షణ సమీపంలో ఉన్నది, మారు మనసు పొందుకోండి, పాపములు విడిచిపెట్టండి అని చెప్పి వారు ప్రకటించడానికి వచ్చారు. అలా చెప్పడం వాళ్ళందరికీ ఎలాగున్నది? ఈ పట్టణం ఏదో గలిబిలి చేసేస్తున్నారు. ఇప్పుడు అంటారు చూడండి, మతాలు మార్చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పి పెద్ద అభ్యంతరాలు పెట్టేస్తారు. మతాలు ఎవరు మారిస్తే మతాలు ఎవరు మార్చరండి. అలా మన దేవుడు మతం అంటేనే ఒప్పుకోరండి, మార్గమే చెప్తామండి. ఎందుకంటే మారు మనసు పొందుకోండి, పాపములు విడిచిపెట్టేయండి, మీ దోషములు విడిచిపెట్టేయండి, అవన్నీ విడిచిపెట్టేసి పరలోకం సమీపం ఉంది కాబట్టి మారు మనసు పొందుకుని దేవుని తెలుసుకున్నట్టని చెప్తారు. కానీ ఎవరో కూడా అభ్యంతరంగా ఎవరో కూడా ఒక అపకారం తలపెట్టేవారు ఎవరో ఉంటారండి. కానీ ఆ మాటలు ఎలాగుంటాయి? ఎంతో ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకే నా నిమిత్తము
హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాట పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించుడి, ఆనందించుడి, పరలోక రాజ్యము మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమునందు ప్రవక్తలను హింసించారు. యేసయ్యనే హింసించారు. యేసయ్యే కాదండి, కానీ మన దేశంలో వచ్చిన తోమాను కూడా రాళ్లతో కొట్టి చంపారండి. ఆ రోజుల్లో సువార్త ప్రకటించడానికి మద్రాసు వస్తే ఆ రోజులు మద్రాసులోనూ ఆయన పట్టుకుని రాళ్లతో కొట్టి చంపారండి. ఇప్పటికీ ఆయన సమాధి ఉంటుంది ఇక్కడ. ఆ రోజు సువార్త ప్రకటించడానికి వచ్చినాయి. అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజుల్లో మనకు వచ్చే శ్రమలు ఎంతటే అండి. కానీ ఏ శ్రమలో అయినా సరే మనం చేయవలసిన బాధ్యత ఏమిటి? అవన్నీ సంతోషంతో తీసుకుంటూ దేవునికి ఆరాధించుకుంటూ ఉంటే దేవుడే పరిస్థితులన్నీ కూడా చక్కపరిచే వారికి ఉంటారు. ఇంకా ముందు చదివితే కీర్తన చూడమని 77వ కీర్తన 2-3 వచనాలు. నా ఆపత్కాలమునందు నేను ప్రభువును వెతికి తిని రాత్రివేళ నా చెయ్యి వెనకకి తీయకుండా శాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు పొందకొలు ఉన్నది. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు అమ్మా నేను నిట్టూర్పును విడిచుచున్నానంటే ఆయన ఏ పరిస్థితుల్లో మాటలు రాస్తున్నారండి? బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు అవన్నీ పడుతున్నప్పుడు ఆయన చేస్తున్న పని ఏమిటి అంటే, ఈరోజు కూడా మన బాధలు ఉన్నాయండి, ఇబ్బందులు ఉన్నాయి, నిందలు ఉన్నాయి. కనుకే మనం కూడా ఆ విషయంలో మనం ఖచ్చితంగా తల ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. కానీ ఏ పరిస్థితుల్లో వచ్చినా సరే మనం చేయవలసిన పని ఏమిటండి? ఖచ్చితంగా ఎవరి వైపు చేయి చాపాలి? మనం దేవుని వైపు అండి. ఆయన సహాయం కోసం చేయి చాపి ఆయన ఎప్పుడైతే మన సహాయం చేస్తాడో దాన్ని బట్టి మనం సంతోషంతో ముందుకెళ్ళేవారునే ఉన్న అదే మార్గం అండి మనకి. అంతేకాని వాళ్ళలా మనం కూడా దెబ్బలాడి అందులోనూ తీర్పుల్లోకి వెళ్ళేవారే ఉండకూడదండి. కేవలం మనం ఏం చేయాలి? దేవుని వైపు తిరిగి దేవుని సహాయం కోసం ప్రయాసపడేవారునే ఉండి ఆయన సహాయం తీసుకున్నాం అనుకోండి, సమస్యలన్నీ కూడాను చాలా తేలిగ్గా తీర్చివేయగలవారైనా ఆయన. ఆ సమయంలో చూడండి, వాళ్ళు చెరసాలలో వేసేసారు. వేసినప్పుడు విపరీతంగా కొట్టారండి, విపరీతంగా కొట్టారు. బట్టలన్నీ చింపి పాడేశారు, తీసుకొచ్చి జైల్లో అందులో పాడేసి బొండాలు వేసేసారు. కూర్చోవడానికి నుంచోవడానికి అలా ఏమీ లేకుండా చేసేసారు. అలా పాడేసి శుభ్రంగా వాళ్ళు తలుపులేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు చేసిన పని ఏమిటండి? ప్రార్థన చేస్తూ, కీర్తనలు పాడుకుంటూ, సంతోషంతో దేవుని ఆరాధించుకుంటూ ఉన్నారండి. అవన్నీ ఎవరు విన్నారు? అక్కడ సైనికులు విన్నారు, అక్కడ పైన ఉన్న దేవుడు కూడా విన్నాడు. విన్న వెంటనే ఏం చేశారండి? నేను వెంటనే అక్కడ ఏమొచ్చింది? మహాభూకంపము సంభవించాను. వెంటనే చెరసాల బద్దలైపోయిందండి. వారికి ఉన్నటువంటి కట్లన్నీ అన్నీ తెంపేసినాయి, అన్నీ తెగిపోయినాయి. కానీ వాళ్ళు పారిపోలేదు. ఆ సమయంలో వెళ్ళిపోవచ్చండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పారిపోతే నేరస్తులుగా భావిస్తారు. ఎందుకంటే వాళ్ళు నేరస్తులు కాదండి, వారు పారిపోవలసిన అవసరం లేదు. వీళ్ళు పారిపోయారు అనుకుని ఆయన ఏం చేసుకుని ఆత్మహత్య చేసుకోపోయాడు. ఆ సమయంలో ఆయన అన్నారు చూడండి, మాట చదువమ్మది. ఆవిడ పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాము బిగ్గరగా చెప్పిన. ఆ మాట ఎవరు చెప్పగలరండి? అమ్మా చిన్న అవకాశం వస్తే తప్పిపోవడానికి చూస్తాం. కానీ ఆ సమయంలో మనం బంధించిన వాళ్ళు ఆత్మహత్య చేసుకోబోతుంటే, అమ్మ నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఇక్కడే ఉన్నాం, మేము పారిపోలేదు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి ఆ మాట చెప్పగలరండి? ఆ మాట ఎవరు చెప్పగలరు? దేవుని మీద ఆనుకున్న వారు మాత్రమేనండి. తమ వల్ల దేవునికి ఇసుమంతే కూడా నింద రాకుండా జీవించే మనసున్నవారు చెప్పగలుగుతారు. వెంటనే ఆయన చెప్పారే. చెప్పినప్పటికీ ఆయన వెంటనే దీపం వెలిగించి చూస్తే ఖైదీ అన్నవారు ఎవరు కూడా అక్కడి నుంచి ఒక్కరు కూడా పారిపోలేదు. ఒక్కరు కూడానే. ఎక్కడ వాళ్ళు?
అక్కడే ఉన్నారు. ఇంకా ముంచదమ్మా. అదో దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలను వాళ్ళ ముందు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యల్లారా ఆయన అడిగింది ఏమిటండి? రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెను? హల్లెలూయా. ఇది నిజమైన సువార్త. నోటితో చెప్పక్కర్లేదండి, మన ప్రవర్తనే ఒక సువార్త అండి. ఇప్పుడు పౌలు శీల వాళ్ళిద్దరి ప్రవర్తన బట్టి ఇప్పుడు అక్కడ మారిపోయిన వాళ్ళు ఎవరండి? ఆ రాజ్యంలోనే ఉన్నటువంటి జైలు ఉన్నాడు అధికారి. ఆయన అడుగుతున్నాడు, అయ్యా నీ రక్షణ పొందుకోవాలని నేనేం చేయాలి? ఆ సమయంలో పౌలు శీలను ఎందుకు బంధించారు? రక్షణ వార్త చెప్తున్నారని. ఇప్పుడు ఆ రక్షణ వార్త ఎక్కడికి వచ్చింది? బంధిస్తే ఆగదండి. ఏదో మనం అనుకుంటాం, బంధించేస్తే గట్టిగా చెప్పేస్తే వెళ్ళిపోతారు అనుకుంటాం. ఎక్కడికి వెళ్ళదు సువార్త? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళుతుందండి. ఇప్పుడు ఆ యొక్క రక్షణ వార్త ఎక్కడికి వెళ్ళింది? ఆ జైల్లోకి వెళ్ళింది. వెంటనే జైల్లో ఉన్న ఖైదీలందరూ మార్పు వచ్చింది. ఎందుకంటే ఆ మార్పు రాకపోతే అవకాశం వస్తే పారిపోయేవారు వాళ్ళు. కానీ వారు పారిపోలేదు. అందరూ కూడా అందరూ ధైర్యంగాను దేవుని మనసు పెట్టుకుని వాళ్ళు నిలిచి ఉన్నారండి. ఎవరు పారిపోలేదండి. అందరు బంధకాలు తెగిపోయినాయి, కానీ ఎవరు పారిపోలేదు. వాళ్ళందరూ ఏమయ్యారండి? అందరూ కూడా దేవుని యొక్క రక్షణ వార్త మీద విశ్వాసం ఉంచి ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడి దేవుణ్ణి మనసు చాటుకున్నారు. ఆయన చూసుకుంటే ఒక్క ఖైదీ కూడా పారిపోలేదండి. అప్పుడు అంటున్నాడు అనమాట ఆయన, అయ్యా నీ రక్షణ పొందుకోవాలంటే నేనేం చెయ్యాలి? అందుకు వారు, ప్రభువైన యేసు వైపు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరని చెప్పి అతనికిని అతని ఇంటి ఉన్న వారికి దేవుని వాక్యమును బోధించిరి. హల్లెలూయా. ఏదైనా ఆపగలరు కానీ దేవుని వాక్యం ఆపలేరు. అది దేవుని వాక్యానికి ఏముందండి? శక్తి. మామూలు వార్తలు వేరు, దేవుని వార్తలు వేరండి. దేవుని వార్తలు సువార్త అంటారండి. అది ఎవరు ఆపలేరండి. ఏదో ఆపేస్తే ఆగిపోతుంది అనుకుంటారు, కానీ అది ఆగటం అనేది అసాధ్యమండి. అందుకే దేవునితో ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. పెట్టుకున్నాం అనుకోండి ఇలాగే జరుగుతుందండి. ఏదో చేద్దామని జైలు తీసుకొచ్చి పడేశారు, కానీ జైలు అధికారి మారిపోయాడు. అందుకే ఎప్పుడు దేవుడికి ఎటువంటి శక్తి ఉంటుందో చూడండి. దేవుడు ఎప్పుడు కూడా శక్తి గల దేవుడు అయినా ఎవరినైనా మార్చగలడు. ఇప్పుడు ఆ ఇల్లంతా కూడా మొత్తం దేవుని తెలుసుకున్నారు. వెంటనే ఆ యొక్క బాప్తీస కార్యక్రమం కూడాను వెంటనే జరిగించేసుకున్నాడు. ముందు చదువమ్మా. ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తీసము పొందిరి. హల్లెలూయా. బాప్తీసం తీసుకోమంటే మరి ఎన్ని రకాల వంకలు పెడతామండి అమ్మా. ఆయన రక్షణ పొందింది ఎప్పుడు అంటే దేవుడు తెలుసుకున్నది ఎప్పుడండి అమ్మా? ఆ క్షణం ముందే వెంటనే తెలుసుకున్నాడు. వెంటనే తెలుసుకున్న తర్వాత ఏం చేశారు ఆయన? తానును తన ఇంటి వారును అది విశ్వాసం. నిజమైన విశ్వాసం ఎప్పుడూ కూడాను దేవుని వైపు తిరుగుతుందండి. ఆయన ఏదో ఆశించి కాదండి, సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆయన అక్కడ జరిగిందని చూశాడు. ఎందుకంటే ఎక్కువగా ఆయన అసలు చూసింది ఏమిటంటే పౌలు శీలలోనే కాదు, అందులో ఉన్నవాళ్ళు చాలా భయంకరమైన ఖైదీలు ఉన్నారు. వాళ్ళు కూడా మార్పు వచ్చింది. ఎవరు పారిపోలేదు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. అంత మార్పు, మరి ఆ మార్పు ఎవరు తీసుకురాగలరు? దేవుడు మాత్రమే. ఎందుకంటే హృదయాలను మార్చేది దేవుడు మాత్రమే. హృదయాలను మార్చే స్వభావాన్ని మార్చేది దేవుడినే. అది చూశారు కాబట్టి వెంటనే ఆయన తానును తన ఇంటి వారును
రక్షణ పొందుకు. అందుకే మనం ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోకూడదు. ఏ పరిస్థితులైనా సరే ధైర్యం కోల్పోకూడదు. దేవుని వైపు చేతులు చాపాలి. ఆ పరిస్థితుల్లోనే మనం సంతోషంతో దేవుని ఆరాధించుకునే వారమే. ఏం జరిగినా దేవుని చిత్తం, ఏమైనా ఉన్నామండి అది దేవుని చిత్తం. దేవునికి ఇష్టమైతే అన్నీ జరుగుతాయి. దేవునికి ఇష్టం లేకపోతే దేవుడు ఎలా ఉండమన్నాడో మేము అలాగే ఉంటాం. ఎప్పుడైతే ఈ మనసు కలిగి ఉంటామో మనము దేవునికి నమ్మకమైన దాసులుగా ఉంటామండి. ఎందుకంటే ఆయనని ఎప్పుడూ కూడా మనల్ని హెచ్చించేవాడు కానీ తగ్గించేవాడు కాదండి. మరి సందేహం పడ్డామనుకోండి మనం అనుకునే ఖచ్చితంగా జరిగి తీరుతాయండి. అందుకే ఎప్పుడూ కూడా మనలో ఏమి రాకూడదండి, సందేహం అనేది రాకూడదండి. అయ్యో ఏమైపోతామో అన్న రీతిలో మనం భయపడ్డామనుకోండి ఖచ్చితంగా మనం అనుకున్నదే జరుగుతుందండి. ఇంకో క్వశ్చన్ చదువు ముగించేసుకు. ఎపిసిఎల్ రాసిన పత్రిక 5:8 చూడము. ఇది 5:8. మీరు పూర్వమందు చీకటి ఉంటరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగునై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతున్నది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షిస్తూ వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వెలుగు ఎప్పుడు కూడా బహిరంగంగా ఉంటుందండి, ఎక్కడ దాక్కోదండి, బహిరంగమే ఉంటుంది. మనం ఏ వెలుగునైతే మేము చూసి మనం రక్షించబడ్డామో ఆ వెలుగు సంబంధాల వల్లే మనం ఎప్పుడూ కూడా ఎలాగ ఉండాలండి కదా. ఏది ప్రీతికరమైన పరీక్షించచ్చు వెలుగు సంబంధాల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారే ఉండక వాటిని ఖండించుడి. ఎలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించే పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. మనం పాల్గొని తీసుకోవడం కాదండి, వాటి గురించి మాట్లాడటం కూడా అక్కడ దేవునికి ఇష్టం ఉండదండి. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు ఎలాగ ఉండాలి, వెలుగు సంబంధాలు వలె. ఏ స్థితిలో అయినా సరే వారు వెలుగే కనపడాలి కానీ వాళ్ళు చీకటి కనపడకూడదండి. చీకటి పనులు చేయడానికి అవకాశం రావచ్చు కానీ వాటిని ఉపయోగించుకోకూడదండి. వాటిని ఖండించేవారునే ఉండాలి. అలా ఉండటమే దేవునికి ఇష్టమే. అప్పుడు ఆయన సహాయం చేస్తాడు. ఆయన మీద ఆధారపడకుండా మనం వచ్చిన అవకాశాన్ని వేరే విధంగా ఉపయోగించుకున్నాం అనుకోండి, కడకి మొదటి స్థితి కన్నా అతని కడవరి స్థితి దారుణంగా ఉంటుంది. దేవుని మీద ఆనుకునే మనసు ఉంటే చాలండి. ఇంకో క్వశ్చన్ చదవము. సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీదనే ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నిద్రించుచున్న నీవు. ఇంతవరకు మనం నిర్లక్ష్యం చేసుకున్నాము, ప్రార్థన విషయాలు అన్ని విషయాలు నిర్లక్ష్యం చేసుకున్నామేమో. ఆ స్థితిలోంచి లెగిసి సత్యములో నిలిచేవారుమనే ఉండాలండి. దేవుని సువార్త కన్నా, దేవుని వర్తమానం కన్నా, దేవుని ఆరాధన కన్నా, దేవుని ప్రార్థన కన్నా ఏది లోకంలో ముఖ్యమైనది ఏది లేదండి. వాడిని రెండో స్థానంలో పెట్టామంటే మనం నిద్రిస్తున్న వారిలో ఉంటామండి. అది నిర్లక్ష్యం చేసుకున్నాం అనుకోండి ఈ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాము. నిన్ను తప్పించేది ఎవరు? దేవుడు మాత్రమే. దేవుడు శక్తి గలవాడు కాబట్టే భయంకరమైన భూకంపం ఏ శరసాలు అయితే బంధించారో ఆ శరసాలు తలుపులన్నీ బదలాసిపోయాయండి. వారికి వేసినటువంటి తాళాలు వేసారు, బొండం వేసి శుభ్రంగా బొండాలన్నీ కూడా తాళాలన్నీ ఊడి అవతల పడిపోయినాయండి. అవి ఒకళ్ళే కాదు, మొత్తం అందరే. కానీ వారు పారిపోయే మనసు లేదండి. పారిపోయే దేవనామానికి అవమానం తేకుండా వాళ్ళు అక్కడే నిలబడి అయ్యా మేము ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి వీరు ధైర్యం చెప్పారు. చూడండి ఆ మనిషి ఎవరిలో ఉంటుంది? దేవుడిస్తేనే వస్తుందండి ఆ మనసు. అందుకే హృదయాలను మార్చేది దేవుడు మాత్రమేనే. ఆయన మీద అనుకున్నాం అనుకోండి పరిస్థితులు అన్నీ కూడా దేవుడే చక్కబెట్టే వరకు ఉంటారు. చక్కబెట్టేది ఎవరు? ఆయనేనే. అడుగుడి ఇవ్వబడును, తట్టండి తీయబడును, వెదకండి కాసి దొరుకును